ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? పెద్దబాబు ఇంటి దగ్గర అండి. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అందుకని నిన్నే వచ్చాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం రెండత్తయ్య, తాంబూలం తీసుకొని వెళ్దురుగానని పెద్ద కోడలు ఇంకా మిగతా ఇద్దరు కోడళ్ళు కూడా పిలిచారండి. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చాను. తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానాలు చేసి నైవేద్యాలన్నీ పూర్తి చేసుకొని ఇంకా అమ్మవారి పూజ కోసం అయితే కనుక మండపం ఇలా ఏర్పాటు చేసామండి. పీటలకి పసుపులు రాసి చక్కగా 3 స్టెప్పుల కింద ఇలా అమ్మవారికి అలంకరణ వేదిక ఏర్పాటు చేసామండి. అమ్మవారిని అయితే వెనకాల ఫోటో పెట్టాం, ముందైతే కలశం పెట్టామండి. కలశానికి అమ్మవారి ముఖం పెట్టామండి. ఆ తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ నగలన్నీ అమ్మవారికి చక్కగా అలంకరించాం. వినాయక పూజ ప్రారంభంతో మొదలు పెట్టామండి. వినాయకుడి పూజ అయిపోయింది. పూజ అనంతరం రూపులు తెచ్చాడండి అబ్బాయి, లక్ష్మీ రూపులు. వాటికి కూడా పూజ చేసి అమ్మవారికి అలంకరిస్తున్నాం. ఆభరణం సమర్పయామి అన్న దగ్గర ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర పూజ మొదలైందండి. అమ్మవారికి అష్టాస్త్ర శతనామం నేను చదువుతున్నాను, కోడలు అయితే పూజ చేసుకుంటుందండి. చూస్తున్నారు కదా, భక్తి శ్రద్ధలతో మనం చేసుకోవాలండి. అమ్మవారు అందరికీ అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, జగన్మాత, జగజ్జనని, అందరికీ అమ్మ ఎవరంటే ఆ జగన్మాత. ఆ జగన్మాతని ఈరోజు మనం ఆరాధించుకుంటున్నాం. ఆదిత్యాయ నమ, దివ్యై నమ, దీపాయ నమ, వసుధాయ నమ, వసుధారణ్యే నమ, కమలాయ నమ. విధంగా అమ్మని అష్టోత్తర శతనామంతో అర్చన చేసుకుని అమ్మవారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. నేనైతే వ్రతం చేసుకోలేదు, పూజా విధానం మాత్రం చదివి మనస్ఫూర్తిగా అమ్మకు నమస్కారం చేసుకున్నానండి. అలాగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్ద అమ్మ. అందరికీ అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుందాం, మన స్తోమత మేర పూజించుకుందాం. మంగళకర్పూర నీరాజనం సమర్పయామి. నాచమని శుద్ధాచమని వేసి అప్పుడు కాళ్ళకద్దుకో. అమ్మాయి కోళ్ళ పూజ అయితే పూర్తయిపోయిందండి. ఆ నైవేద్యాలన్నీ ఆవిడే చేసుకుంది. అబ్బాయి అయితే పూజకి ఏం కావాలో అన్నీ తెచ్చి పడేశాడండి. అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు నమస్కారం చేసుకోవడానికి వస్తాడు పూజ అయిపోయిన వెంటనే. ఎందుకంటే అక్కడ ఇంటి పనులు చేస్తున్నారు. చిన్న అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. ఆ పెళ్లి పనులు, ఆ పెళ్లి పెద్దలు కూడా వీరిద్దరే, పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళే. ఎందుకంటే అత్తయ్య గారు పోయారు కదా, కంకణం కట్టుకునే పూజలు మేమేమీ చేయకూడదు కాబట్టి ఈ వ్రతం కూడా నేను చేసుకోలేదు. దగ్గరుండి అయితే కనుక ఈ పుస్తక విధానం, పూజా విధానం అయితే చదివాను. వైభవంగా అమ్మవారి పూజ అయిపోయింది. అమ్మవారికి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకున్నాం. అవి పేరంటాలకి పంచిపెట్టడానికండి. జాకెట్ ముక్కలు, పళ్ళు, ఇక శనగలు ఏర్పాటు చేస్తారు కదా, మన పెద్దలు చెప్పిన విధానం. అందరూ బాగుండాలని, లోకా సమస్త సుఖినోభవంతు అంటూ వేడుకున్నానండి. మరి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇదిగో ఈ ఇద్దరు కోడళ్ళ ఇంటికి కూడా ఇప్పుడు పేరంటానికి వెళ్తున్నామండి. మేమిద్దరమును. వారు ఇక్కడికి వచ్చారు, తాంబూలం పుచ్చుకున్నారు. ఇప్పుడు మేము వారింటికి వెళ్తున్నాం. వారింటి దగ్గర పూజా విధానం కూడా మీకు చూపిస్తాను. ఇది ఆ కుమారి అంటే ఆ 3వ కోడలు అండి. ఇదైతే 4వ కోడలు పూజ. ఇక అబ్బాయికి పెళ్లి కుదిరిందని చెప్పాను కదా, అక్కడైతే ఇంటి దగ్గర అయితే పనులు చేస్తున్నారండి. పసుపు కొట్టడం అయితే 3 రోజులు అయింది. పసుపు కొట్టడం అయిపోయింది. ఇక పెళ్లి సందర్భంగా అత్తమామలకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం.